అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ అభినవోదండ విద్యాశంకర భారతి స్వామి వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, మనకి ఈ నెల మహాశివరాత్రి అయితే వస్తుంది కదా, మహాశివరాత్రి ఒక విశిష్టత మీ మాటల్లో చెప్తారా? శివుడు అంటేనే స్వశ్రేయసం, శివం భద్రం, కళ్యాణం, మంగళం, శుభం. శివుడికి ఉన్న పేర్లు చూడండి. శివుడిని దేవుడు అనుకుంటుంటాం. ఆయన శ్రేయస్సు, ఆయన కళ్యాణం. ఇప్పుడు కళ్యాణం జరుగుతున్నది అని మనం అంటాం. కళ్యాణం అంటే ఏమిటి అంటే శివుడి వారిలో ప్రవేశించడం. ఇద్దరు స్త్రీ పురుషులకు కళ్యాణం చేస్తున్నాము అంటే అర్థం ఏమిటంటే వాళ్ళిద్దరిలో కూడా శివతత్వం ప్రవేశించడం. దీన్ని పెళ్ళి. భద్రం, ఎవరైనా సరే మనకు అండగా ఉన్నాడు తండ్రి, దేశాన్ని కాపాడేవాడు రాజు, లేదు మనకు ఆపదలో ఆదుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో రక్షకుడు. భద్రం, స్వశ్రేయసం, శ్రేయస్సు, మన గురించి మంచి ఆలోచించేవాడు, మనకు రక్షణ కలగజేసేవాడు, మనకు బంధుత్వాన్ని కలగజేసేవాడు. కళ్యాణం, కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. మంగళకరుడు, శుభప్రదుడు అయినటువంటి వాడిని శివుడు అంటాం. అంటే ఈ గుణాలన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ శివం, శివమయం. దాన్నే సమయం. సమయం, సహ మయ. సహ అనేటువంటి శబ్దం శివుడికే, స్వ సహ. అందుకే హంసహ అంటామమ్మ. హంస అంటే ఏమిటి? హంస పక్షి కాదు, శ్వాసను హంస అంటాం. హంస శివ, వేదం చెప్తున్నటువంటి మాట. శివుడే శ్వాస. ఆ రోజు శివరాత్రి రోజున, రాత్రి అనేటువంటి శబ్దాన్ని మనం అర్థం తీసుకుంటే అమ్మవారు. దుర్గా సప్తశతి అని మనకు బాగా ఈరోజు చండీ యాగాల్లో పారాయణ చేస్తూ ఉంటారు. మొదటి అధ్యాయంలో విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు యోగ నిద్రలో ఉంటారు అని చాతుర్మాస్యాలు ఎత్తులందరూ చేస్తూ ఉంటారు. ఆ నిద్రకు కారణం అమ్మవారు. మనలో ఉన్న నిద్రకు కారణం అమ్మవారు. అమ్మవారిని మహామాయ అని పిలుస్తున్నాం. తర్వాత చండి, తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ పేర్లన్నీ కూడా మహామాయా స్వరూపిణి. ఈవిడ మనుషుల్లో ఎలా ఉంటుంది అంటే నిద్రారూపంలో ఉంటుంది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఇది సప్తసతి శ్లోకాల్లోనే మనకు వస్తుంది. ఈవిడి మహామాయ అంటే దేహమంతా బాగా అలసిపోయిన తర్వాత ఈవిడ నిద్రారూపంలో మనకు వచ్చి మళ్ళీ రీజనరేట్ చేస్తుంది బాడీని. రీజనరేషన్ అది ఎక్కువగా ఉంది అంటే ఓవర్ జనరేషన్. అంటే ఇక బాగా మనకు శరీరం అంతా అతిపుష్టిగా అయిపోతుంది. అందుకే అమ్మవారు తత్వము నిద్రాతత్వం, అయ్యవారి తత్వం కళ్యాణతత్వం. శివరాత్రి రోజు ఇద్దరు కలిసిపోయి ఉంటారు, శివుడు అమ్మవారు. శివం అందుకే శివ అంటే పగలు, రాత్రి అంటే అమ్మవారు. అర్ధనారీశ్వర స్వరూపం. అందుకే లింగోద్భవ కాలం ఎప్పుడు, లింగోద్భవ కాలం అంటే ఎప్పుడు మనం ఏ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటాము? 12 గంటలు రాత్రి. అంటే ఇంగ్లీష్ సిస్టమ్ ప్రకారంగా రోజు మారే సమయం, కానీ లింగోద్భవ కాలం అనంతరం రోజు మారుతుంది అని మనకు శాస్త్రం. 12 గంటల నుంచి 2 గంటల 50 నిమిషాల మధ్యన జరిగేటువంటి 3 గంటల కాలం ఏదైతే ఉన్నదో దాన్ని లింగోద్భవం అంటే అమ్మవారి యొక్క నిద్రాకాలంలో మన శరీరంలో శివుడు పుడుతున్నాడు. ఆ శివరాత్రి రోజున ఎవరైతే అమ్మవారికి ప్రీతిప్రదమైనటువంటిది ఏమిటి? జాగరణ. శివుడికి ప్రీతిప్రదమైనటువంటిది ఏమిటి? ఉపవాసం. ఎందుకంటే శివుడు జీవం కదండి, ఎక్కువ తింటే మందత్వం వస్తుంది. అందుకే అల్పాహారం. గీతలో కూడా కృష్ణ పరమాత్మ యుక్తాహార విహారశ్చ యుక్తచేష్టస్య కర్మసు అంటే యుక్తమైన ఆహారం తినటం, యుక్తంగా నిద్రపోవటం, యుక్తమైనటువంటి మాటలు మాట్లాడటం, యుక్తమైనటువంటి ఏ ఏ పనులు చేయాలో అన్నిటికీ కూడా దేశానికి యుక్తంగా ఉండేటువంటి పనులు చేసినటువంటి వాడికి సిద్ధి కలుగుతుంది అని గీత.
కాబట్టి ఉపవాసం ఏకాదశి చేస్తాం, ఉపవాసం కొంతమంది గురువారం చేస్తారు, ఉపవాసం శనివారం చేస్తారు, శివరాత్రి పూర్ణోపవాసం చేస్తాం. కాబట్టి ఉపవాసం శివప్రీతిగా చెయ్యాలి, అమ్మవారి ప్రీతిగా జాగరణ చెయ్యాలి. ఈ రెండూ చేసినటువంటి వారికి ఆరోగ్యము, మేధాశక్తి, మహామాయ అనేటువంటి ఏదైతే మాయాతత్వం ఉన్నదో ఆ తత్వంలోకి మనుషులు గురికారు అనేటువంటి తత్వాన్ని మనకు ప్రత్యక్షంగా నిరూపించేటువంటి ఒక పర్వం మహాశివరాత్రి. కాబట్టి శివరాత్రి జాగరణ, శివరాత్రి ఉపవాసం. ఈరోజు ఎమోషన్గా ఉంటామమ్మా. ఎమోషన్ ఎవరు కంట్రోల్ చేయాలి? శివుడు చేయాలి. ఎందుకంటే ఆయన శాంత స్వభావుడు. కొంతమంది చాలా శాంతంగా ఉంటారు. వీళ్ళల్లో చైతన్యం ఎవరు తేవాలి? శక్తి స్వరూపిణైన అమ్మవారు తేవాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోవటమే మనిషి జీవితంలో ఎదుర్కొనేటువంటి సైకలాజికల్ డిజార్డర్స్. కాబట్టి సైకలాజికల్గాను స్పిరిచువల్గాను రెండింటిని సమన్వయపరుచుకునేటువంటి, ఎందుకంటే మనం కేవలం ఆధ్యాత్మికంగానే చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మనం ఇప్పుడున్నటువంటి సైకలాజికల్గా కూడా చెప్పాలి. శివుడు అనేటువంటి ఆయన మనకు పరిపూర్ణమైన శాంత స్వభావం, శక్తి అనేటువంటి తత్వం పరిపూర్ణమైనటువంటి శక్తి స్వరూపం. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకం చెప్పారు, శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఆయన ఎక్కువ ఉన్నా కష్టమే, ఈవిడే ఎక్కువ ఉన్నా కష్టమే. వీరు ఉద్రేకంగా ఉంటారు, వారు మహాశాంతంగా ఉంటారు. వీళ్ళిద్దరిని మనం పొందేటువంటి దివ్యమైనటువంటి పర్వదినం ఏదైనా ఉన్నది అంటే ప్రతి మాసంలో మహాశివరాత్రి వస్తుంది. అది కేవల శివపర్వం. కానీ మహాశివరాత్రి రోజు జాగరణ చెయ్యం, కేవలం శివుడికి ప్రీతిగా మహన్యాస రుద్రాభిషేకం ప్రదోషకాల అర్చన చేస్తాం. కానీ శివరాత్రి రోజు తెల్లారంతా అభిషేకం చేసినా, ఉపవాసం ఉన్నా, లింగోద్భవ కాలం నుంచి ఉదయం వరకు కూడా మనం చేసే అర్చనలు ఏవైతే ఉన్నాయో, జాగరణ ఏదైతే ఉందో, జాగరణ అంటే మళ్ళీ సినిమాలు టైంపాస్లు చేయటం కాదు. టైంపాస్ అంటే అది మనల్ని పాస్ చేస్తుంది. కాబట్టి టైంపాస్ చేయకుండా టైముని మన లోపల ప్రసరింప చేసుకునేటువంటి కాలం, అంటే విశ్వశక్తినంతా మీలో నింపుకునే అద్భుత పర్వకాలం మహాశివరాత్రి. కాబట్టి మహాశివరాత్రి గురించి శివపురాణంలో అత్యద్భుతంగా చెప్పారు. అది ఇంకొక సందర్భంలో మనం తెలుసుకుంటే నిజానికి ఒక్క తిథిలో ఇంతటి వైభవం ఉన్నదా అని మనకు అనిపిస్తుంది. కానీ మొత్తానికి శివుడు అమ్మవారి యొక్క ఉభయుల యొక్క మిశ్రమ రూపము పొందగలిగినటువంటి సమయం ఏదన్నా ఉన్నది శివరాత్రి. కాబట్టి శివరాత్రి పర్వాన్ని జన్మానికి ఒక్క శివరాత్రి అన్నామమ్మ. పూర్వం నుంచి పెద్దలు అంటూ ఉంటారు, జన్మకొక శివరాత్రి. 100 సంవత్సరాలు ఆచరించకపోయినా తత్వాన్ని తెలుసుకొని ఒక్క శివరాత్రి ఆచరిస్తే, ఇంకా శివపురాణంలోకి మనం వెళ్ళాము అంటే ఏదో ఒక లౌల్యం చేత శివ ఆలయంలో జాగరణ చేసి ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక దొంగతనం చేస్తూ బిల్వవృక్షం పైకి ఎక్కాడట దొరకకూడదని. అక్కడి నుంచి బిల్వవృక్షాలన్నింటినీ తెంచేస్తూ కింద వేస్తున్నాడు, ఎందుకంటే రాత్రికాలం గడవాలి. అది కింద ఉన్నటువంటి శివుడి మీద పడిందట. శివరాత్రి రోజు తెలియక చేసినా కూడా పుణ్యము మహాకోటి ఫలితాలను ఇస్తుంది, అద్భుత ఫలితాలను ఇస్తుంది అని ఆయనకు మరణానంతరం శివలోక ప్రాప్తి కలిగింది. కాబట్టి ఇలాగ అనేక పురాణాల్లో అనేక అంశాలు ఉన్నాయి కనుక వాటిని మనము తక్కువ సమయంలో చెప్పుకోలేం. కానీ అద్భుతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఫలాన్ని పొందటానికి మనకు దగ్గరలో ఉన్నటువంటి పర్వదినం శివరాత్రి. మీరు ఇందాక చెప్పిన కథలో తెలియక ఆకుల్ని తెంపేస్తేనే ఆయనకు అలాంటి ఫలితం కలిగిందంటే, మనం శివతత్వాన్ని అర్థం చేసుకొని ఇంకా మీరు చెప్పిన విధంగా ఉపవాసం జాగరణ చేస్తే ఇంకెంత బాగుంటుంది. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అన్నారు. 100 రాత్రులు 100 సార్లు 100 సంవత్సరాల్లో 100 శివరాత్రులు చెయ్యక్కర్లేదు. ఒక్క శివరాత్రిని సవ్యంగా ఆచరిస్తే, సరిగ్గా ఆచరిస్తే నీవు ముక్తుడైనట్టే అని పురాణం. ఇన్ని రోజులు కూడా అసలు ఎందుకు మామూలుగా ఏదైనా ఒక పండుగ వస్తే ఉపవాసం చేయడం అనేది చూస్తాం, గానీ ఉపవాసం ఇంకా జాగరణ ఎందుకు అన్న ప్రశ్న ఉండేది. కానీ ఈ రోజు అది ఓన్లీ శివుడి పండుగే కాదు, అమ్మవారు కూడా ఉన్నారు అందులో. శివుడు, అమ్మవారు లేకుండా శివుడు లేడు. అమ్మవారు లేకుండా అర్ధనారీశ్వర స్వరూపం. అమ్మవారు శివుడిలో చైతన్యం, అమ్మవారిలో శక్తి శివుడు. అందుకే మనము అమ్మవారి యొక్క పర్వంగా శ్వాస ఉన్నది. కుడి ముక్కు, ఎడమ ముక్కు, ఇది శివం, ఇది శక్తి. పీల్చేటప్పుడు శివశక్తి వెళుతుంది, వదిలేటప్పుడు శక్తి యొక్క స్వరూపం వస్తుంది. ఇది యోగాభ్యాసంలో మనం చెప్తాం.
శివరాత్రి పర్వాన నిద్రపోతూ ఊపిరి తీసుకోకుండా ఎవరైతే శివనామంతో అమ్మవారి యొక్క నామంతో ఉచ్ఛ్వాస నిశ్వాసలు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు నామాన్ని చేస్తూ ఉంటారో కోటి జన్మలలో చేసిన తపఫలం ఒక్క రోజులో వస్తుంది. అందుకే శివరాత్రి అంటే ప్రాణవాయువుల యొక్క సంయమనపరుచుకునేటువంటి మహద్భుత శివరాత్రి. మళ్ళీ శివ మహా ఇదంతా కూడా విస్తీర్ణమైపోతుందమ్మా. ఓకే గురుగారు, మరి ఆ రోజు ఎవరైనా ఉపవాసం జాగరణ చేయాలనుకుంటే అమ్మా, వాళ్ళు ఆచరించవలసింది ఏంటి, పాటించవలసిన నియమాలు ఏంటి ఉపవాసం గురుగారు? అన్నా కూడా పూర్ణంగా తినకుండా ఉండటం కాదు. ఉమ్, శరీరం శుష్కించిపోయేంత వరకు నీరసం వచ్చి పడిపోతే మహాపాపం. ఎందుకంటే ఇంద్రియాలలో దేవతలు ఉంటారు. ఆ ఇంద్రియాలకు శక్తి లేకపోతే మనకు మనస్సు సంకల్పాలన్నీ కూడాను భగ్నమైపోతాయి. శక్తి కలిగినంత వరకు నిరోధించటమే ఉపవాసం. అంటే ఇంకా మాకు శక్తి లేదు, ఇంక చేయలేకపోతున్నాం, అప్పుడు కొద్దిగా ఆహారాన్ని, పాలు, పండు లాంటి పదార్థాలను స్వీకరించాలి. శరీరం మళ్ళీ సొమ్మసిల్లి పడిపోయేంత వరకు ఉపవాసం చేయకూడదు. పూర్ణోపవాసం ఉపవాసం కాదు. మీకు శక్తి కలిగినంత వరకు, ఇంక నేను ఉండలేకపోతున్నాను అనేంత స్థితి వరకు ఉండటం కలిగితే పూర్ణంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, 100 సంవత్సరాల్లో మనకు కేవలం 100 శివరాత్రులు వస్తాయి. ఇప్పుడు 100 సంవత్సరాలు బతుకుతామని గ్యారంటీ కూడా లేదమ్మా. ఏకాదశి ప్రయత్నం ఇట్లా చేస్తూ వెళితే ఒక్కరోజు మనం కొంతకాలం గడిచిన తర్వాత పూర్ణోపవాసం చేయగలుగుతాం. కాబట్టి ఉపవాసము వైదిక పరంగా 18 గంటలు ఆహారాన్ని నియంత్రించడం. 18 గంటలే. ఎందుకంటే ఒక శరీరంలో ఒక రక్త సంబంధమైనటువంటి తేజస్సు తగ్గిపోయి ఇంకొక జీవం పుట్టే సమయం. 24 గంటల్లో 18 గంటలు తీసేస్తే మిగిలింది 4 గంటలు. కాబట్టి 16 నుంచి 18 గంటలు నియంత్రించుకోగలిగితే కొత్త జన్మ, కొత్త జీవము వచ్చినట్టే. దీన్ని ఉపవాసం అంటుంది. ఇక లేనటువంటి వాళ్లకు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, యాత్రలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా కొంత సడలింపు మనకు ఉన్నది. కాబట్టి దాన్ని వాళ్ళ సమయాన్ని బట్టి ఏదైతే విరుద్ధం కాదో దాన్ని గ్రహించవచ్చు. జాగరణ అంటారా, తప్పక చేసి తీరవలసింది. శివరాత్రి రోజు తిన్నా పాపం లేదేమో కానీ నిద్రపోతే మాత్రం పాపమని అనం కానివ్వండి, మనం కావలసినటువంటి శక్తిని కోల్పోతాం. కాబట్టి సూచనగా ఏదైనా ఉంది అంటే శక్తిని పొందండి, జాగరణ చేసి శివనామంతో తరించండి. గురుగారు, మీరు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చక్కగా ఉపవాసం ఇంకా జాగరణ చేయాలని కోరుకుంటున్నాను. అది కూడా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు మీరు చెప్పిన విధంగానే శివుడికి దగ్గరగా స్మరించుకుంటూ చక్కగా ఆ రోజుని గడపాలి. అందరు కూడా వాళ్ళ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. మేము అందరినీ అదే ఆశీర్వదిస్తున్నాం. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే జన్మలో ఒక శివరాత్రిని మనం తప్పకుండా మంచిగా చేసుకోగలుగుతాం. ప్రాక్టీస్ అంటే అవుతా ఉంటుంది. 24 గంటలు కాన్సన్ట్రేటెడ్ గా చేయగలుగుతాం. అది చాలా కష్టం. చాలా కష్టం. చేస్తున్నామని కాదు, చేయటంలో సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఉపవాసం ఇంకా జాగరణ చేస్తున్నారు. కానీ ఎలాగా ఎంటర్టైన్మెంట్ అలాంటివి ఇందాక మేము ఒక మాట అన్నాం, భక్తి చాలా రకాలు. మూఢభక్తి, అంధభక్తి, తర్వాత క్రూరమైనటువంటి భక్తి, రాక్షస భక్తి. అది కాదు, సాత్విక భక్తి కావాలి. అంటే మన తత్వాన్ని మనం తెలుసుకొని చేసేటువంటి వ్రతం కావాలి, కానీ ఎదుటివారు చేస్తున్నారని కాపీ కొట్టే భక్తి మనకు. అవును, అదే